నిర్వహించవలసిన బాధ్యత మీదే 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 అని ఆయన సిద్ధం సభలో ఓటింగ్ 10 సార్లు చెప్పారు. అలా చెప్పారు కాబట్టే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కూడా వాలంటీర్లు కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీతో పాల్గొన్నారు ప్రచారంలో. కాబట్టే అంతమందిని 40-50 మందిని వరకు సస్పెండ్ చేయడం జరిగింది ఎన్నికల కమిషన్. ఎన్నికల అధికారులు ఎందుకు సస్పెండ్ చేశారు, ఎందుకు పరిణామాలు జరిగినాయి, అంతమంది ఎందుకు పాల్గొంటున్నారంటే ఇదే నేపథ్యం. అంటే మెజారిటీ వాలంటీర్ని వాడుకుంటున్నారు. ఇది నగ్న సత్యం, దీనిలో ఎవరికి అనుమానం లేదు. ఇక రెండో విషయం, ఇప్పుడు ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఆర్డర్లు వెనక వచ్చాక గత 2 రోజులు మనం చూస్తున్నాం. రాష్ట్ర మంత్రులు కానీ వైసీపీ పార్టీ కానీ ఈ రోజు మచిలీపట్నంలో వాలంటీర్ల వాయిస్ కానీ ఒకే రకంగా ఉంది. ఏంటి, టీడీపీ బీజేపీ జనసేన వీళ్ళు తొలగించేశారు, ఆ డోర్ డెలివరీ ఇవ్వద్దన్నారు కాబట్టి వృద్ధులందరూ ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని అందరూ తొలగించి ఇది అన్యాయం ఇది అన్యాయం అంటున్నారు. సో ఒక నెరేషన్ ఇది డోర్ డెలివరీ ఇవ్వద్దన్నారు, వీళ్ళందరూ ఒక నెరేషన్ సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మీ ఛానల్ ద్వారా వాస్తవం నేను చెప్తుంది ఏంటంటే, ఏటే సిటిజన్ ఫర్ డెమోక్రసీ ఓకే వాలంటీర్ వ్యవస్థ ఇలా వాడుకుంటున్నారు చేస్తారని ఫిర్యాదు అన్ని పార్టీలు చేసి మేము కూడా చేస్తాం, నేనేం కాదని దాని మీద. అది ఈ యొక్క పాయింట్ మీద డోర్ డెలివరీ పెన్షన్ డోర్ డెలివరీ మీద సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనేటువంటి సంస్థ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ గారు ఫిబ్రవరి మాసంలోనే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఒక ఫిర్యాదు ఇచ్చారు. ఇవన్నీ ఇందాక నేను చెప్పినవన్నీ పేర్కొంటూ ఫోటోలతో సహా ఇచ్చి, మీరు కనుక రేపు ఇలా వాడుకుంటున్నారు కాబట్టి రేపు డోర్ డెలివరీలో పెన్షన్ డబ్బులు ఇచ్చే సమయంలో వాళ్ళు కూడా వైసీపీ పార్టీకి ఏమని అంటారు, వాళ్ళ దగ్గర మొబైల్ ఫోన్ డివైసెస్ ఉన్నాయి, వాళ్ళు వాడుకుని వైసీపీ పార్టీకి బెనిఫిట్ చేస్తే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అన్ని పార్టీలకు సమాన అవకాశం ఇవ్వాలి అంటే దాని మీద మీరు చర్యలు తీసుకోవాలని రిప్రజెంటేషన్ ఇచ్చారు. అయితే దాని మీద చర్య తీసుకోలేదు. తీసుకునే నేపథ్యంలో వారు రిట్ పిటిషన్ నెంబర్ 6419 ఇది రిట్ పిటిషన్, ఇది 5/3/2024లో హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టున రమేష్ గారు తన సంస్థ తరఫున ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ప్రతివాదిగా పేర్కొంటూ చేసినట్టు రిట్ పిటిషన్. ఇది 13 మార్చి 2024 హీరింగ్ వచ్చింది, జడ్జిమెంట్ ఇచ్చారు. ఈ జడ్జిమెంట్ లో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు, జస్టిస్ రఘునందన్ రావు గారు మీరు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటో తెలుసా? మీరు ఈ పిటిషన్ గారు అడిగిన రిలీఫ్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు టేక్ ఏ డెసిషన్ ఆన్ ద రిప్రజెంటేషన్ ఫైల్ బై ది పిటిషనర్. అంటే పిటిషన్ దారు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పిటిషన్ దాని మీద చర్య తీసుకోవాలనేది రిలీఫ్ అడిగారు ఆయన. దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తరపు వచ్చినటువంటి న్యాయవాది అవినాష్ దేశాయ్ గారు ఏం చెప్పారంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈజ్ రెడీ టు టేక్ అప్రోప్రియేట్ డెసిషన్ విచ్ విల్ బి టేకెన్ ఆన్ రిప్రజెంటేషన్ సో ఫైల్. ఆ ఫైల్ చేసిన రిప్రజెంటేషన్ మేము చర్యలు తీసుకుంటాము అని ఆశ్వాసన లాయర్ గారు ఇచ్చారు. అప్పుడు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారంటే, రిట్ పిటిషన్ ఇస్ డిస్పోజ్డ్, we have not expressed any opinion in the matter and it is open for the election commission of India to take appropriate decision within 3 weeks. 3 వారాల్లో మేము ఇది తీసుకోమని అది తీసుకోమని మేమేం చెప్పట్లేదు, ఏది తీసుకున్నా మీరు రాజ్యాంగబద్ధంగా మీ చర్యలు తీసుకోండి, 3 వారాల్లో తీసుకోండి, ఏం తీసుకుంటారో తీసుకోండి అన్నారు. దానికి ఎన్నికల కమిషన్ ఆఫ్ ఇండియా 30th మార్చి 2024 ఇచ్చినటువంటి ఆర్డర్ లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ కి మెన్షన్ చేస్తూ వారు ఏమన్నారంటే, ద కంప్లైంట్ రిసీవ్డ్ ఇన్ 23 February 2024 and the writ petition filed by the Citizen for Democracy and the order given by High Court on 33/24 we are hereby giving these orders అని చెప్పేసి వాలంటీర్స్ ఆర్ బార్డ్ ఫ్రమ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ క్యాష్ బెనిఫిట్స్ ఇవ్వడానికి వారిని నిషేధిస్తున్నాం. వీరభద్రలాగా వాళ్ళ దగ్గర ఉన్న హ్యాండ్ డివైజెస్ డిపాజిట్ టు ద డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీస్కి ఇచ్చేయండి.